యుఎస్ లో డాక్టర్ గా స్థిరపడాలని అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ప్లస్ తో సాకారం చేసుకోండి. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బాటజంగాలపాలెం హైవేకి ఆనుకుని ఈ తోటల్లో ఒక యువతి దారుణ హత్యకు గురైనటువంటి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. సంఘటనా స్థలంలో పోలీసులతో పాటు క్లూస్ టీం కూడా చేరుకొని అసలు ఆ యువతి ఎవరు, ఆ వయసు ఎంత ఉంటుంది, అసలు ఇక్కడ హత్య చేయాల్సినంత దారుణానికి తెగబడిన వారు ఎవరు, ఈ కోణంలో పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. దీనిపైన పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. సీఏ గారు మనతో పాటు. సార్, ఇక్కడ చూస్తుంటే హైవేకి చాలా దగ్గరగా ఉంది. ఎప్పుడు ఐడెంటిఫై చేశారు? ఎవరైనా సమాచారం ఇచ్చారా? ఎలా తెలిసింది సార్? బాటజంగాలపురం సర్పంచ్ గారు ఒక సమాచారం ఇచ్చారండి. బాటజంగాలపురం బంజర్ జంక్షన్ హైవేకి 150 అడుగుల దూరంలో ఒక 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసు గల స్త్రీని వాడు చనిపోయి ఉన్నదని సమాచారం ఇచ్చారు సార్. మేము వచ్చి చూసాం. ఇక్కడ 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసు గల స్త్రీ పెట్రోల్ పోసి కాల్చినట్టు ఉన్నది. అయితే ఈమెను ఎక్కడో చంపేసి ఎక్కడికి తీసుకొచ్చి కాల్చినట్టు ప్రాథమిక సమాచారం అందుతుందండి. సార్, బాడీ ఉన్న పరిస్థితిని చూస్తే కనుక ఎప్పుడు ఇది జరుగుంటుంది అని మీరు ఈ ఇన్సిడెంట్ 13/8/2025 రాత్రి జరిగి ఉంటుందండి ఇన్సిడెంట్. సార్, వచ్చినప్పటికీ మీరు బాడీ ఎక్కడ ఉంది, ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉంది సార్? ఇక్కడ ఈ బాడీ వెళ్ళకెళ్ళ అదే హైవేకి బాటజంగాలపురం బంజర్ జంక్షన్ దగ్గర హైవేకి 150 అడుగుల దూరంలో వెళ్ళకెళ్ళ పరుండబడి ఈ మట్టి రోడ్లో వెళ్ళకెళ్ళ పరుండబడి పెట్రోల్ పోసి కాల్చినట్టు ఉన్నదండి. సార్, ఇక్కడ ఏమైనా సీసీ కెమెరాస్ ఏమైనా కవర్ అవ్వడానికి అవకాశం ఉందంటారా? పక్కన దగ్గరలో ఒక కాలేజ్ ఉన్నదండి, అక్కడ సీసీ కెమెరా అవైలబిలిటీ ఉన్నది. ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్ తాలూకా ఒక టెస్టింగ్ సెంటర్ ఉన్నది, అక్కడ కూడా సీసీ కెమెరా ఉండే అవకాశం ఉన్నది. మన దగ్గరలో ఉన్నటువంటి టోల్ గేటు, నెక్స్ట్ ఇక్కడ హైవేలో ఉన్న ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాలు ఉండే అవకాశం ఉన్నది. అంటే పెట్రోల్ పోసి తగలబెట్టారు అంటున్నారు, అట్లానే కాళ్ళు చేతులు కూడా కట్టేసి ఉన్నాయి, ఎక్కడో జరిగి ఉండి ఇక్కడికి వచ్చి అది పడేసి ఉంటుంది అని అంటున్నారు. సో ప్రైమరీగా ఆమె ఒంటి పైన ఏమైనా వస్తువులు కానీ ఏమైనా దొరికాయా సార్? వస్తువు మీద అంటే ఆమె ప్రైమరీగా ఒక నైటీ ఉన్నదండి, మల్టిపుల్ కలర్ సిల్క్ నైటీ ఉన్నది. నెక్స్ట్ ఒక అండర్వేర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎర్రటి గాజులు 2 చేతులకు 2 గాజులు ఉన్నాయండి. నల్లపూసల తాడు ఒకటి ఉన్నది, నల్లపూసల తాడు ఉన్నది. కాలుకి మట్టిలు ఉన్నాయి. దాన్ని బట్టి ఏంటంటే ఈవిడ మ్యారీడ్ అని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో మొదట గర్భవతి అని వచ్చింది సార్, అది అందులో ఏమైనా వాస్తవం ఉందంటారా? దాన్ని మనం ఐడెంటిఫై చేయలేము ఈ స్టేజ్లో. ఇప్పుడు దర్యాప్తులో ఐడెంటిఫై చేయలేము. ఒక పిఎం టెస్ట్ అయిన తర్వాత, పిఎం ఎగ్జామినేషన్ అయిన తర్వాత మనం దాన్ని నిర్ధారించవచ్చు. థ్యాంక్ యూ సార్. సో ఇది ఇక్కడ తీవ్ర సంచలనం రేకెత్తించినటువంటి ఒక యువతి, 25 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నటువంటి ఒక మహిళ. ఆమె ఒంటిపై ఉన్నటువంటి ఆధారాలు చూస్తే కనుక పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి ఉంది. సర్పంచ్ గారు కూడా మొదట పోలీసులకు సమాచారం ఇచ్చారు. మీరు చూసినప్పటికీ అసలు ఇటువైపు ఎందుకు రావాల్సి వచ్చింది చూశారు కదా, ఎట్లా జరిగింది అసలు? మేమైతే ఇటువైపు రాలేదండి. నైటు ఎప్పుడో 11 తర్వాత జరిగి ఉంటుంది ఇది. మాకు అంచనా అంటే నైట్ 11 వరకు మీ తెల్లవారు మాకు లైన్మెన్ అయిన వ్యక్తి, తర్వాత లైన్మెన్తో పాటు వెల్ఫేర్గా వచ్చిన వ్యక్తులు, వీళ్ళిద్దరు కూడా లైను ఇది కరెంట్ పోతే కరెంట్ చెకింగ్కి వచ్చారు. వీళ్ళు 6-7 గంటలు చెకింగ్ వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ డెడ్ బాడీ సగం కాలిపోయి డెడ్ బాడీ కనిపించింది. వీళ్ళు వెంటనే నాకు సర్పంచ్గా నాకు ఇన్ఫార్మ్ చేసి ఉన్నారు. తర్వాత నేను వెంటనే వచ్చి చూసి ఆ పొజిషన్ చూసి బాడీని చూసి వెంటనే నేను పోలీసు వారికి, సిఏ గారికి, పోలీసు వారికి వెంటనే నేను మెసేజ్ ఇవ్వడం జరిగింది. పోలీసు వారు తక్షణమే స్పందించి ఇమీడియట్గా రావడం కూడా జరిగింది. తర్వాత డిఎస్పీ గారు, ఎస్పీ గారు, మొత్తం పోలీసు అధికారులు అంతా, యంత్రాంగం కూడా, గ్రామ పెద్దలు కూడా అందరూ కూడా వచ్చి ఇక్కడ అన్ని చూసి, ఇది చాలా బాధాకరం విషయం అండి, చాలా దారుణం. ఒక మహిళని ఎక్కడో చంపి ఇక్కడ తీసుకొచ్చి తగలబెట్టడం అనేది మరి సమాజంలో ఎలాంటి కార్యక్రమాలు, ఇది చాలా అవమానకరం. మహిళల్ని రక్షించమని, అది స్వతంత్ర దినోత్సవం ముందు రోజు కూడా ఇలా జరగడం అనేది చాలా అవమానకరం అండి. ఇది అంటే ఇక్కడికి తీసుకొచ్చి తగలబెట్టారు అనే అనుమానం మనకు కలుగుతోంది. కావాల్సిన దానికి సంబంధించిన ఏమైనా వస్తువులు అవి దొరకడం జరిగిందండి? పెట్రోల్ కానీ ఏమైనా బాటిల్స్? లేదని మొత్తం టీం అంతా కూడా వచ్చింది. చెకింగ్ పోలీసు డిపార్ట్మెంటల్ క్లూస్ టీమ్ మొత్తం అంతా వచ్చింది. ఏం ఆధారాలు అయితే మాత్రం ఏమీ లేవండి. ఒంటి మీద కూడా ఏం వస్తువులు గట్రా ఏమి లేవు, అలాంటివి ఏమి అలాంటి ఆధారాలు ఏమి లేవు. మా పోలీసు వారితో నేను కూడా ఉన్నాను, మా గ్రామ పెద్దలందరూ కూడా ఉన్నాం, వార్డు మెంబర్లు అందరం కూడా కలిసి ఉన్నాం. అలాంటి ఆధారాలు మాత్రం ఏమి లేవండి. మరి ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేశారు అనేది, ఈ ఏరియాలో జరగడం అనేది, మా ఏరియాలో జరగడం మాకు కూడా చాలా బాధాకరమైన విషయం.
ఎందుకంటే ప్రజలు కాళ్ళు చేతులు కట్టేసినట్టు కనిపెడుతున్నదా ఆనవాళ్ళు అనేవి? మరి వాళ్ళు పోలీసు వారు నిర్ధారించారు కాళ్ళు చేతులు కట్టేయడం అనేది, అది మాకు పూర్తిగా తెలియదు కదండి. కాలిపోవడం అనేది మేము చూసాం. తర్వాత మిగతా వాళ్ళందరూ కట్టేసి తీసుకొచ్చి మెడకు కూడా తుండి బిగించినట్టుగా కనిపిస్తుంది, గుర్తించారు. అంటే మెడ పిసికి ఊపిరి పోయిన తర్వాత పెట్రోల్ పోసి తగలబెట్టడం అయితే జరిగింది. అక్కడ మేము చూసిన గుర్తింపు అండి. మిగతాదంటే పోస్ట్ మార్టంలో ఒక 3 రోజులు మార్చిలో ఉంటుంది అంటున్నారు. మరి ఫ్యామిలీ మెంబర్ ఎవరో పర్టికులర్ గా డెడ్ బాడీ ఉన్న పరిస్థితి ఎక్కడండి? ఒకసారి మనం వెళ్ళి అక్కడికి చూద్దాం. ఎందుకంటే ఇక్కడ అనేక రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి ఇంత దారుణంగా హత్యకు గురైనటువంటి ఆ యువతి ఎవరు అనేది ప్రస్తుతానికి ఎలాంటి ఆధారాలు లేవు. బట్ పోలీసులు చెప్తున్నది ఏంటంటే మెడలో బ్లాక్ బీడ్స్ నల్లపూసలు ఉన్నాయి కాబట్టి, కాళ్ళకు మెట్టులు ఉన్నాయి కాబట్టి ఆమె వివాహిత అని తెలుసుకోవచ్చు. ఆమె ఏజ్ అయితే 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపే, 32 నుంచి 35 సంవత్సరాలు ఉంటుంది మేడం. ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఈ ప్లేస్ లోనే, అంటే ఇక్కడ మీరు చూడొచ్చు హైవేకి 100 మీటర్ల దూరంలో, ఎక్కువ దూరం కూడా కాదు. అలా అని ఇక్కడంతా పూర్తిగా తోటలే ఉన్నాయి, కానీ లోపల కూడా కాదు. జస్ట్ ఇక్కడే ఆమె హెయిర్ కూడా కాలిపోయినటువంటి మొత్తం మనకి ఆనవాళ్ళు చూస్తే ఆమె మల్టీ కలర్స్తో ఉన్నటువంటి నైటీ వేసుకున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. సో ఎందుకంటే ఇక్కడ క్లూస్ టీమ్ కూడా వచ్చి ఆధారాలు సేకరించింది. సో ఇక్కడున్న సిచ్యువేషన్ పాపం ఎంత దారుణంగా విలవిలలాడిపోయి ఉంటుంది. అసలు ఎక్కడో హత్య చేసి ఆమెను ఇక్కడ తగలబెట్టేశారా, లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాతే హత్య చేసి తగలబెట్టారా, ఇదన్నీ కూడా పూర్తి స్థాయి దర్యాప్తులో తేలాల్సి ఉంది. సో ఎందుకంటే కొంత ఒళ్ళు గగురుపాటుకు గురి చేసే దృశ్యాలు కాబట్టి మేము ఆ డెడ్ బాడీ ఉన్న పరిస్థితిని మేము చూసాం, కానీ మీకు చూపించే ధైర్యం చేయలేకపోతున్నాం. బట్ ఈ ప్లేస్లో ఆమె కాలి ఉన్నటువంటి పరిస్థితి. సో హెయిర్ కూడా ఇప్పటికే స్మెల్ వస్తుంది. అంటే నైట్ ఎప్పుడో నైట్ 11 వరకు వర్షం పడింది. అంటే 11 తర్వాత జరిగిందండి ఇదంతా. మీకు వెరీ క్లియర్ గా చెప్పాలి అంటే ఇది ఇక్కడున్న ఆకులు కాలిన పచ్చి వాసన కూడా మనకు వస్తుంది. అంటే అది బాడీకి సంబంధించింది. అంటే నైట్ జరిగింది. సో నిన్న మనకి ఇక్కడ మీకు వర్షం ఎన్ని గంటల వరకు? రాత్రి 11 వరకు పడిందండి. ఉంది. సో ఆ టైంలో ఇంత సాహసం చేయడానికి కూడా స్కోప్ లేదు. ఎందుకంటే డెడ్ బాడీ ఎలా కాలుందంటే, ఇంకా డెడ్ బాడీ కాలిన తర్వాత వర్షం పడలేదండి. ఎందుకంటే అక్కడ క్లియర్ గా ఎలాగైతే ఉందో అలా ఉంది. సో 11 వరకు వర్షం పడింది కాబట్టి వర్షం ఆగిన తర్వాత ఇది జరిగింది. ఎక్కడో చేసో లేకపోతే తీసుకొచ్చో ఇక్కడ చంపో ఇక్కడ కాల్చి ఉంటారండి. మా ఉద్దేశం ఇక్కడే కాల్చడం అయితే ఇక్కడే. ఇక్కడ ఈ గ్రీనరీ పార్ట్ చూస్తే పర్టికులర్ గా బాడీ ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రం మొత్తం కాలిపోయింది. మొత్తం కింద ప్లేస్ కూడా కాలిపోయింది. అయితే మాకు ఈ ప్రభుత్వం మీద పోలీసు వారి మీద నమ్మకం ఉన్నదంటే ముద్దాయిల్ని త్వరలో పట్టుకుంటారని అయితే ఆ నమ్మకం అయితే మాకు నమ్మకం ఉన్నదండి. ఒక మాట అన్నారు, స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకునే ముందు రోజు ఇలా అనకాపల్లి జిల్లాలో ఇలాంటి ఒక దారుణమైన ఘటన, ఒక మహిళ దారుణ హత్యకు గురి కావడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మన స్వాతంత్రం వచ్చి ఆడవాళ్ళు అర్ధరాత్రి కూడా రోడ్డు మీదకి వెళ్తేనే మన స్వాతంత్రం వచ్చినట్టుగా చెప్పుకుంటున్నాం. అలాంటిది ఆడవాళ్ళని అర్ధరాత్రి కాదు పగల కూడా ఇలాగ ఆడవారికి ఇలాగ హత్యలకు గురి కావటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇది ఘటనా స్థలంలో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీకు వచ్చిన కొన్ని అనుమానాలు ఉంటాయి. అంటే వెహికల్లో 2 వీలర్లోనా 4 వీలర్లో వచ్చి పడేసి ఉంటారా అని. మనకి ఇక్కడ యాక్సెస్ కూడా 4 వీలర్ వరకు కూడా ఉంది. 4 వీలర్స్ 6 వీలర్స్ కూడా రావచ్చు రోడ్డు, కానీ వెహికల్ అయితే రాలేదండి. రోడ్డు మీద వెహికల్ అయితే రోడ్డు మీద అక్కడ పెట్టి వీళ్ళు మనిషిని తీసుకొని వచ్చి జరిగి ఉంటుందని మా 2 ముగ్గురు, ఒక 4-5, 2 ముగ్గురు పైనే ఉంటారండి. అక్కడ నుంచి వచ్చిందండి డాకెట్. మన ఆర్టీ ఆఫీసు డాగ్ స్క్వాడ్ ఆర్టీ ఆఫీస్ దగ్గర నుంచి మనకి ఇలా ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిందండి. అటు నుంచి అటు వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చి ఇలా ఈ తోట చుట్టూ తిరిగింది. కానీ డాగ్ గెస్ట్ గాడు అక్కడ జరిగింది మరి ఎక్కడంది మనకు తెలదండి. ఈ ప్లేస్ లో తెచ్చి పడిస్తారు. మరి బాడీ వెహికల్ కాదండి, ఓన్లీ వచ్చిన వాళ్ళే డాగ్ గడ్స్ క్యార్ చేసిందండి. అది మరి ఇప్పుడు మేము డాగ్ గడ్స్ ఉన్నప్పుడు కూడా నేను ఉన్నాను. నేను పంచాయతీ వెళ్ళపని బాడజంగాలపాలెంకి నేను అన్ని చూసాను. అన్ని చూసి అక్కడ వరకు వెళ్ళిందండి. అక్కడ వరకు వెళ్ళాక నేను ఎప్పుడైతే వెళ్ళిందో మళ్ళీ అటు నుంచి వెనక్కి వచ్చింది. అటు నుంచి మరి అక్కడితో క్లోజ్ అండి. మళ్ళీ వెనక్కి వచ్చింది. మళ్ళీ వెనక్కి వచ్చి స్క్వాడ్ వచ్చి ఇలా తిరిగిందండి. ఈ ఊరి చుట్టూ తిరిగి మేము అడిగాం పోలీసు వారిని. ఏమి లేదండి. ఇక్కడ ఫెన్సింగ్ వడ్డిన ఎక్కడికెక్కడ ఎలా వెళ్ళిపోయి మళ్ళీ అలా వెళ్ళిపోయిందండి. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ జీప్ ఎక్కేసిందండి.
అంతేనే. ఇక్కడ అనేక రకాల అనుమానాలండి. ఆమె ఏజ్, వివాహిత, ఇవన్నీ కూడా చూస్తే ఓన్లీ హత్య చేయడానికే ఇదంతా కుట్ర పన్నారా, లేకపోతే అత్యాచారం చేసి హత్య చేయడానికి తెగబడ్డారు? ఇలా అనేక రకాల అనుమానాలు కూడా రెండు జరగవచ్చండి. అదే ఫ్యామిలీతో ఉండొచ్చు, లేకపోతే నలుగురు ఐదుగురు కలిసి హత్య చేసి అత్యాచారం చేసి కూడా ఈ మద్యం మత్తులో కూడా జరిగి ఉండొచ్చు. ఈ బ్యాచ్ ఎక్కువ మద్యం తాగి అనేక రకాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఎవరో అనేది కూడా ఈరోజు చాలా దారుణాలు జరుగుతూ ఉన్నాయండి. ఇంకా మనుషులకి మానవత్వానికి విలువ లేకుండా పోతుంది. ఒక మనిషిని క్రూరంగా తగలబెట్టేస్తున్నారు అంటే చాలా ఘోరం. అందులోని ఒక మహిళ చూడగానే ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది. లేడీస్ అనేటప్పుడు చాలా సున్నితమైనటువంటి పరిస్థితి. కానీ అలా కాళ్ళు చేతులు కట్టేసి పడేసి ఆ పెట్రోల్ పోసి తగలబెట్టేసే స్థాయికి మనం ఇవన్నీ సినిమాటిక్ లో చూసాం, సినిమాల్లో చూసే చేస్తున్నాం. ఇలా జరగడం మేము బాటజంగాలపాలెం నుంచి మా ప్రజలందరూ బాధపడుతున్నాం అందరమే. ఇది ఆగస్టు 15 స్వతంత్రం వచ్చిన ముందు రోజు ఇలా జరగడం చాలా బాధాకరంగా ఉంది. ఇది పోలీసు వారు వెంటనే సరి తీసుకొని ఆ ముద్దాయిల్ని అరెస్ట్ చేస్తారని మా మనవి అమ్మ. పట్టుకుంటారు పోలీసుల మీద నాకు నమ్మకం ఉన్నదండి. పోలీసు వాళ్ళు కంపల్సరీగా ముద్దాయిలు దొరుకుతారు. వాళ్ళు ఎవరనేది కూడా వాళ్ళు కట్టకట్టాలకు వెళ్ళడం మాత్రం తప్పదండి. మేము కూడా మా పంచాయతీని పూర్తి సహాయ సహకారాలు సపోర్ట్ పూర్తిగా మేము ఆమెకి మనసాక్షి చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఎవరైనా కానివ్వచ్చు, ఒక మహిళ. ప్రపంచం ప్రజలందరూ ఒక మానవులమే. మానవ జాతి అంతా ఒకటే, ఒక దేశమే కాదు. ఒక మనిషి ప్రాణం తీయటం అనేది చాలా బాధాకరం విషయం. ఏమనుంటే మాట్లాడుకోవాలి, చేసుకోవాలా, చట్టాలు ఉన్నాయి, పెద్దలు ఉన్నారు, పంచాయతీలు ఉన్నాయి. కానీ ఇలాగ హత్యలు చేయడం అనేది చాలా దారుణం. ఇప్పుడు ఈ మహిళ కనిపించక ఆ కుటుంబం ఎంత తల్లడిల్లిపోతుందో. చాలా మరి ఆ కుటుంబం అమ్మాయి ఎప్పటి నుంచి కనిపించకుండా పోయిందో ఫ్యామిలీ అంటున్నారు కదా. అవునవును, మరి ఆ కుటుంబం కూడా చాలా విలవిలాడుతూ ఉంటుంది. అమ్మాయి కనపడక మరి ఫ్యామిలీ ఎక్కడున్నారో ఏముంటో తెలియదు. మరి అది పోలీసుల వారు కూడా ఇన్ఫార్మ్ పేపర్లో అట్లా చూసి మరి తెలుసుకొని వస్తే ఒక 3 రోజుల్లోనూ వాళ్ళకి అన్న అమ్మాయికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు ఇక్కడ. పూర్తిగా కాలిపోయినటువంటి మృతదేహం అది. ఎందుకంటే లైక్ ఒక హ్యాండ్ బ్యాగో, చెప్పులో, సో ఇంతకు ముందు కూడా మనకి వేరే చోట్ల జరిగినప్పుడు నెయిల్ పాలిష్, చెప్పులు, వాటి బట్టి మనకి విజయనగరంకి దగ్గరలో ఒక డెడ్ బాడీ ఇలానే గుర్తించినప్పుడు ఆమెకు సంబంధించిన వస్తువులు బట్టి ఇలానే మీడియాలో కూడా రావడం వల్ల వాళ్ళు గెస్ చేయగలిగారు. బట్ ఇప్పుడు ఈమెకి సంబంధించి ఏ ఆధారం కూడా లేదు. కేవలం ఆమె ఒంటిపై ఉన్న నైటీ కూడా పూర్తిగా అంటే ఆ పీస్ కానీ ఇలాంటి ఈ కలర్ నైటీ అని చెప్పే పోనీ ఏదో ఒక కోణంలో ఫ్యామిలీ మెంబర్స్ ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ అలాంటివి ఏమీ లేదు. చాలా జాకెట్ వెనక తిరగేసిన తర్వాత కనిపించాయి. రెడ్ కలర్ లో జాకెట్ లోపల అండర్వేర్ ఒకటి పింక్ కలర్. మిగతా అంతా లేదు, అనువాలు లేవు. సో ఉదయం లైన్ మ్యాన్స్ ఇక్కడ వర్క్ చేయడానికి వస్తున్నప్పుడు ఇక్కడ ఒక మృతదేహం, సగం కాలిన మహిళ మృతదేహాన్ని వాళ్ళు గుర్తించి ఇమీడియట్ గా సర్పంచ్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్లోజ్ టీమ్ తో సహా చేరుకున్నటువంటి పోలీసులు వేగవంతమైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇది కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు రేపు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరగబోతున్నాయి. అలాంటి కోణంలో అనకాపల్లి సబ్బవరం మండలంలో ఈ మహిళ దారుణ హత్య తీవ్ర కలకలం రేపుతోంది. కాళ్ళు చేతులు కట్టి ఒక మహిళను పెట్రోల్ పోసి తగలబెట్టిన దారుణానికి తెగబడిన వారు ఎవరైనా కూడా ఇప్పటికే పోలీసు బృందాలుగా విడిపోయి దర్యాప్తు కొనసాగిస్తున్న నేపథ్యంలోనే కొన్ని గంటల్లోనో 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పుడు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి ఆధారాలతో మీ కుటుంబ సభ్యులు ఎవరైనా మహిళ మిస్ అయ్యి ఉంటే గనుక అనకాపల్లి జిల్లా పోలీసులను మీరు అప్రోచ్ అవ్వచ్చు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.